వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పరపు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. నా పేరు రామ్మూర్తి మాడపాకుల. ఈ బజార్ ఏమంటారు? ఎల్పి రోడ్డు. ఏ ఊరిది? దర్శి. ఇదే విద్యుత్తుకి సంబంధించి ప్రాబ్లం ఏదో ఉందని విన్నాను, చెప్పారు మన వాళ్ళు. అది ఒక 5109 నంబర్, సర్వీస్ నెంబర్. రీప్లేస్మెంట్ దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి మాకు ఉంది. అప్పట్లో 5,000, 6,000, 7,000, 8,000 వచ్చేది. ఈ మధ్య ఈ 3 నెలల నుంచి 12,000 వచ్చింది. 12 తర్వాత మరుసటి నెలలో 14,000 వచ్చింది. 14,000 తర్వాత 16,000 వచ్చింది. అది నేను అడిగాం, ఇది ఆదాని మీటరు, అది చెప్పుకొచ్చారు. ఏ మీటర్ ఇచ్చారో మాకు టెస్ట్ చేయండి, లోపలంతా టెస్ట్ చేసి లోడ్ ఎంత ఉందో చూసి చెప్పండి, మీరు ఎంత కావలుస్తున్నాము, ఇది ఎంత వస్తుంది అని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లే. ఉద్యోగులు తీసేవాళ్ళు కానీ అది రీడింగ్ తీసేవాళ్ళు కానీ ఇతర లైన్మెన్లు కానీ ఎవరు మాకు సమాధానం చెప్పట్లేదు. వచ్చి చూసిపోతారు, బాగానే ఉంది అంటున్నారు. తర్వాత నెక్స్ట్ 16 పోయి 20,000 వచ్చింది. 20,000 ఎట్లా వచ్చిందంటే, మాకు ఈ మీటర్ పనికిరాదని చెప్పాము, చెప్పినా కూడా వాళ్ళు స్పందించలేదు, ఇది వేరే డిస్కనెక్ట్ చేసి వాళ్ళే పెట్టారు, ఏది డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చమంటే ఇది వేరే చోట పెట్టాము, ఇంకో సింగిల్ మీటర్ ఎట్లా పెట్టాము, ఇది వేరే చోట కనెక్షన్ దేనికి ఇయ్యలే, ఒట్టి మీటర్ స్తంభానికి కనెక్షన్ ఇచ్చారు అంతవరకు. అది అక్కడ వచ్చేసి 20,000 కాలింది. ఈ సింగిల్ మీటర్ వచ్చేసి 10,000 కాలింది. ఎట్లా ఇప్పుడు మీటర్ కరెంటు మీటర్లోకి వచ్చింది కానీ మనం వాడలేదు దాన్ని, ఎక్కడ దేనికి కనెక్షన్ ఇవ్వలేదు. వాడకుండా 15 రోజులు వచ్చిందంటే అతను రీడింగ్ తీసేవాడు, ఎన్ని మాకు తెలియదు, అది సత్యార్థి పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది చెప్పి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. మేము ఎట్లా కట్టాలి డబ్బులు? తీసుకెళ్ళారా? ఆఫీస్కి వెళ్తే ఒకసారి మొత్తం మీకు చేస్తాం అంటున్నారు కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేదు. మరి మీరు ఎవరికి చెప్పుకోవాలి? మేము సోమవారం గ్రీవెన్సల్ ఏమన్నా అప్లై చేశారా? ఏం అప్లై చేయలేదు ఇంకా. అతను ఆదాని అతను వస్తా అంటున్నాడు. ఈ రోజు ఆదివారం కాదు, రేపు వస్తాను. రేపు వస్తే అతను ఏం చెప్తాడు, రీడింగ్ మొత్తం ఎట్లా అసలు 15 రోజులకి ఎట్లా మాకు ఛార్జింగ్ పడదు, ఊరకనే ఉన్న దాంట్లో 15 రోజులకి ఎట్లా, అట్లా ఆ విధంగా ఈ 4 నెలల నుంచి మాకు అట్లాగే పడుతుంది, సమాధానం లేదు. దీనికి సొల్యూషన్ వాళ్ళు ఎవరు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఇవ్వట్లే. దానివల్ల మేము విద్యుత్ దానికి ఫోరం ఉంది కదా, ఆ ఫోరంలో వేద్దాం అనుకుంటున్నాము. వినియోగదారుల ఫోరంలో రేపు జేఈ గారికి ఒకటి అర్జీ, డిఈ గారికి ఒక అర్జీ ఇచ్చి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము.